ఎస్ అట్లే బైరి నరేష్. బైరి నరేష్ గారు నిజంగా అంటే చాలా మందికి అర్థమవుతలేదు, కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈజ్ అ గ్రేట్ అండ్ గుడ్ ఇంటలెక్చువల్. చాలామంది వేలాది మంది పిల్లలకి మోటివేషన్ క్లాసులు చెప్పిన వ్యక్తి, చదువు పట్ల ఇబ్బంది కలగకుండా చదువుని సునాయాసం చేసిన వ్యక్తి, చాలామందికి మన మధ్యలో తిరుగుతున్నటువంటి పోలీస్ ఆఫీసర్లకు కూడా మోటివేషన్ క్లాసులు ఇచ్చిన వ్యక్తి. ఆ ఒక్కరోజు మనిషి పొరపాటు చేసినందుకు ఆయన ఇంకా ఇంకా ప్రజలు హింసించడం అనేది నిజంగా మంచిది కాదు. నేను అందుకు అప్పుడు కూడా చెప్పిన, ఆయన తెలంగాణ భాషలో మాట్లాడుతూ కొంచెం దొర్లిండు తప్ప, నిజంగా చెప్తున్నా, ఆయన చాలా గొప్ప, అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. చాలా ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడిన విధానాన్ని చూసి మళ్ళీ ఫిదా అయ్యారు, కంబ్యాక్ అయ్యారు. ఆయనని కొద్ది మంది మాత్రమే కావాలని చెప్పి ఆయన టార్గెట్ చేస్తారు. పాపం ఆయన పని ఆయన చేస్తారు. పర్టికులర్ వర్గం ఆయన సమాజానికి కావాల్సిన వ్యక్తి. మామ గెలీలియో లాంటి వాళ్ళని, ఎంతో మందిని, అత్యంత శాంతియుత మతం అని పిలువబడుతున్నటువంటి క్రిస్టియన్ మతం ఎంతో మందిని నూనె పోసి అగ్గివేడి చంపేసింది, భూమి గుండ్రగా ఉన్నందుకు. ఇదంతా కూడా ఈరోజు ఏమైంది? బైరి నరేష్ని చంపుతారు కావచ్చు, కానీ బైరి నరేష్ యొక్క ఆలోచన విధానం ఇప్పటిది కాదు. అంబేద్కరు, పూలే, బుద్ధుడు, లోకాయతులు, చార్వాకులు అక్కడి నుంచి మొదలైనటువంటిది, అది బైరి నరేష్ది కాదు. వీళ్ళకి అర్థం కావట్లేదు. సత్యము ప్రచారంలోకి వచ్చిన తర్వాత ఒకనాడు బైరి నరేష్ మాట్లాడేది నిజమా అబద్ధం అని ఆలోచిస్తారు. ఈరోజు ఆయన స్వతహాగా ఎవరైనా కదా, ఆయన పద్మశాలైనా, సెకండ్ బ్రాహ్మిన్, అది వాళ్ళకి తెలియట్లేదు. కట్టర్ హిందూ రానున్న రోజుల్లో తెలుస్తుంది పాపం. ఎస్ అట్లే